హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ నాన్న. సి ఈ బర్త్డేకి నీకు చాలా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానే. నేను కూడా. నాకెందుకు? గిఫ్ట్ కాదు, సర్ప్రైజ్ న్యూస్. నేను ఇచ్చేది కూడా నీకు చాలా సర్ప్రైజ్ గిఫ్ట్. ఓకే బాయ్. బాయ్. ఆనంద్, నేను మధ్యాహ్నం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని నేను ఆలీగాళ్ళగా కాబడి చేస్తాను. అవసరమైతే ప్రకాష్ రాజ్ అమ్మ మొగుళ్ళ విలను అవుతానే. లే పిలవలే. పిలిచినట్టుంటేను. యాడికి పోతున్నావు? ఆఫీస్కేగా. ఏ అలా అడిగావు? ఎవరికైనా పార్టీ ఇవ్వచ్చు కదా, అదే ఆఫీస్ ఎగ్గొట్టి. డెఫినెట్లీ. ఏం చేస్తావో ఏడ తిరుగుతావో నీ ఇష్టం. 5 o'clock కల్లా ఇంటికి వచ్చాయి. గిఫ్ట్ రెడీగా ఉంటది. బాయ్ బాయ్. గిఫ్ట్ రెడీగా ఉంటది. చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. మా చెల్లెలు వెనకాలే మీరు వెళ్ళండి. అది లేని టైం చూసి ఆడిని వేసేయండి. వేసేయటమే కాదు, ఆడిని ఎలా వేసారన్నది మీరు వీడియో తీసి భద్రంగా తెచ్చి నాకివ్వండి. అంతే భద్రంగా అది నా చెల్లెలకి బర్త్డే గిఫ్ట్గా ఇస్తాను. వెళ్ళండి. ఒరే శివ, రాజు, నా కథ విన్నావు కదా, ప్లీజ్ ఆనంద్ని నన్ను కలిపి హెల్ప్ చేయవా? ఇదేంటి మన చేసింగ్ బ్యాచ్ లో ఉంది? వాళ్ళే దొరికేసారు. కమాన్ చేస్. ఆనంద్ లేకుండా నేను బ్రతకలేను. రేయ్ ఆగండి రా. రేయ్ నా నుంచి తప్పించుకోలేరు. మధ్యలో ఈ ఫోన్ ఒకటి. రే దాసు, శివగా చెల్లి దొరికిందా? నీ వల్ల కాకపోతే చెప్పు, నేను ట్రై చేసుకుంటా. రే దాసు, నేను చేజింగ్ లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఫోన్ పెట్టే. పరిగెడితేనే ఫలితం రా. కమాన్ కమాన్. అవునరా, మోకాలు నొప్పులు. ఒళ్ళంతా నొప్పులు, నేను పరిగెత్తలేను. మాకు కూడా నొప్పులే. ఆగండి ఆగండి. రే ఎన్నాళ్ళు ప్రేమతో పెంచుకున్న ఈ పొట్టంతా కరిగిపోయేలా ఉందిరా వీళ్ళ వల్ల. కమాన్ చేజ్. రే దొరకరా. దొరకో. రే ఆ ఎర్ర చొక్కని పట్టుకో. అమ్మ తప్పించుకున్నాడు రా. ఎక్సలెంట్. మరి నా స్టోరీ కూడా